తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవ్వాలంటే ఎటువంటి ఫార్ములాను అప్లై చేస్తే బాగుంటుందంటే ఏం చెప్తారండి? ఇక్కడ ప్రత్యేకంగా ఫార్ములా అనేది ఏం లేదు బాస్. ఒకటి మనం ఒక కెరీర్ బిల్డ్ చేసుకుంటున్నాం, రియల్ ఎస్టేట్లో వెళ్తున్నామంటే ఇక్కడ ఫార్ములా అనేది ఏం లేదు. మార్నింగ్ మనకు ఆఫీస్కి ఎట్లయితే మనం మంచి బట్టలు వేసుకొని, టై వేసుకొని, షూ వేసుకొని మనం ఎట్లయితే టిప్ టాప్ రెడీ వెళ్తామో మనం రియల్ ఎస్టేట్లో వెళ్ళాలంటే కనుక ఖచ్చితంగా మనకు కొన్ని సూత్రాలు అంటే ఏంటంటే ఇంటి నుంచి మనం బయలుదేరితే మంచి బట్టలు వేసుకొని, మంచి ఎట్లా అంటే మంచి నీట్ షేవ్ చేసుకొని, అంటే ఎట్లయితే మనం ఆఫీస్కి వెళ్తామో రియల్ ఎస్టేట్లో కూడా ఒక ప్రొఫెషనల్ మార్కెట్లో మనం ఉన్నాం కాబట్టి మనం కూడా అవతల వ్యక్తి దగ్గర మనం ఒక అపీరియన్స్ చూయించుకోవాలి. మనం కూడా కొన్ని పద్ధతిలో డీసెంట్గా అంటే అవతల వ్యక్తితో మనం మాట్లాడుతున్నప్పుడు ఒక ఒక ప్రొఫెషనల్గా కనిపించాలి. అలా మనకేంటంటే మళ్ళీ అలా ఉన్నప్పుడు ఒక నలుగురిలో మనం ఇప్పుడు డైరెక్ట్ మార్కెటింగ్లో మనం వెళ్తాం, ఎక్కడైనా ఒక స్టాల్ పెడతాం, లేదంటే ఎక్కడైనా మన ఒక కస్టమర్ దగ్గర అపాయింట్మెంట్ ఉంటుంది, మనం వెళ్ళినప్పుడు ఏంటంటే మన అపీరియన్స్తోనే ఆయన మనకి విష్ చేస్తాడు, మాట్లాడతాడు. అక్కడ ఏంటనేది వాట్ ఈజ్ ద సెకండరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన యొక్క అపీరియన్స్, మనం వే ఆఫ్ టాకింగ్, మాట్లాడే పద్ధతి. సో ఈ డిసిప్లైన్ అనేదే మనకి రియల్ ఎస్టేట్లో నిలబడుతుంది ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా. ఓకే, ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఎదగాలంటే 10 సూత్రాలు ఏంటండి? ఒకటండి, రియల్ ఎస్టేట్లో మనం ఎదగాలంటే 10 సూత్రాలని ఏం కాదు, కానీ ఒక మంచి కంపెనీని చూజ్ చేసుకోవాలి. కొత్తగా రియల్ ఎస్టేట్ బిజినెస్ స్టార్ట్ చేసే వ్యక్తి ఏం చేయాలి అని తెలుసా? ఒక మంచి కంపెనీని చూస్ చేసుకోవాలి. స్టార్టింగ్లో ఎవరైతే రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేస్తాం అనుకున్న మిత్రులకు మాత్రం డెఫినెట్లీ బాస్ అందరికీ ఇది ఉపయోగపడుతుంది. బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఒక మంచి కంపెనీని ఎన్నుకోవాలి. మంచి కంపెనీతో పాటు మంచి లీడర్ దగ్గర మనం అంటే ఎందుకంటే మనం నేర్చుకోవాలి కదా, మనం జీరో నాలెడ్జ్తో ఉన్నాం. మంచి లీడర్ని కూడా చూజ్ చేసుకోవాలి ఇక్కడ. ఓకేనా? రెగ్యులర్గా మనకి ఏంటంటే మనం ఒక కమ్యూనికేషన్తో ఉండాలి. ఆ సంబంధించిన లీడర్తో మనము ఒక కమ్యూనికేషన్, ఎస్ సార్ నేను ఈ టైంలో నేను ఆఫీస్కి వస్తున్నాను, మీరు అవైలబుల్ ఉన్నారు, నాకు నేర్పించండి, నేను నేర్చుకోవడానికి రెడీగా ఉన్నాను. ఎందుకంటే ఎవరినైనా సరే మనం ఏం చేస్తామంటే బయట జాబ్ సంబంధించిన దాంట్లో బాసిజం ఉంటుంది, అది వేరు. కానీ ఇక్కడ ఏంటంటే నో బాసిజం, మనమే బాస్ అయినా కూడా నేర్చుకోవాలనే తపన ఉంటే మనమే కొంచెం తగ్గి బాస్ దగ్గర మనం ఏంటి ఎవరైతే సీనియర్లు ఉంటారో వాళ్ళతో మనం 4 విషయాలు నేర్చుకొని మనం బిజినెస్లో సక్సెస్ కావాలంటే మనం రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్ళాలి. ఓకే, ఆఫీస్కి వెళ్ళడంతో పాటు మనం రెగ్యులర్గా మళ్ళీ అక్కడ జరిగే సెమినార్స్ని మనం అటెండ్ అవ్వాలి. అంటే ఆఫీస్కి వెళ్ళాలి, సీనియర్తో కమ్యూనికేషన్లో ఉండాలి, మనకున్న నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి ఇంకా సెమినార్లు, కంపెనీకి సంబంధించిన సెమినార్ కానీ టీమ్ మీటింగ్స్ కానీ అటెండ్ అవ్వాలి. తర్వాత మనం సైట్ నాలెడ్జ్ పెంచుకోవాలి. ఎవ్రీ సండే సైట్లో ఉండాలి, కస్టమర్ ఉన్నా లేకున్నా. ఒకటే ముందే ఫోన్ చేసి చెప్పాలి, సార్ నా కస్టమర్లు ఉన్నారు, నేను నా కస్టమర్తో వస్తా. కస్టమర్ లేరా సార్, నేను ఎలా అయినా నేను మళ్ళీ మీతో వస్తాను సార్, నేను కొంచెం ఇంకొన్ని సైట్లు చూడాలనుకుంటాను, ఇంకొంచెం నేను నేర్చుకోవాలనుకుంటాను, మరి నేను ఎక్కడ ఉండాలి, నేను ఎక్కడ నన్ను పికప్ చేసుకుంటారు అనే కాన్సెప్ట్లో మనం సీనియర్కి ఒక కమ్యూనికేషన్ చేసుకొని, అంటే మనం ఎవ్రీ సండే కస్టమర్ ఉన్నా లేకున్నా కస్టమర్ కంటే ముందే మనం మన సైట్లో ఉండాలి. అవునా? సో నాలెడ్జ్ అనేది గెయిన్ చేయాలంటే మనకి ఫిజికల్గా మనం చూసుకోవాలి, ఏ సైట్ అయితే బాగుంటుంది మన కస్టమర్కి, ఎలాంటి సైట్ మనం ప్రమోట్ చేసుకోవాలి. సో మనం ఇక్కడ సైట్ నాలెడ్జ్. ఓకేనా? దాంతోపాటు మనకి కంపెనీ ఈవెంట్స్ ఉంటుంది, కంపెనీ ఈవెంట్స్కి మనం అటెండ్ అవ్వాలి. దాంతోపాటు మేజర్గా ఇక్కడ ఏంటంటే ఇందాకే చెప్పినాను, మనం రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవ్వాలంటే మన అపీరియన్స్ బాగుండాలి. మంచి బట్టలు, నీట్ అండ్ క్లీన్ బట్టలు, ఐరన్ బట్టలు, మంచి షూ, మంచి బెల్ట్. ఓకే, సో మనకి ఏంటంటే అవతల వ్యక్తి దగ్గర మన యొక్క మాటలు అంటే ఎట్లా అంటే మనం మాట్లాడే ప్రతి వర్డ్ వాళ్ళు క్యాచ్ చేస్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి. ఏదంటే అది రఫ్ అండ్ టఫ్గా మాట్లాడకుండా ఒక పొలైట్నెస్గా మాట్లాడాలి. ఓకే.